హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ప్రస్తుతం నేనైతే కర్రీ మ్యాన్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చాను. వినడానికి పేరేంటి కొత్తగా ఉంది, కర్రీ మ్యాన్ ఏంటి అనిపిస్తుంది కదా. అదేందో తెలుసుకుందామని నేను కూడా ఇంత దూరం అయితే వచ్చాను. ఇది గచ్చిబౌలిలోని ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయితే ఉంది. మరి ఇది కొత్తగా పెట్టారు రీసెంట్గా. ఇక్కడ ఏముంది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా నేను ఇక్కడ రావడం అయితే జరిగింది. మరి ఇంకెందుకండి ఆలస్యం, లోపలికి వెళ్ళి అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయి స్పెషల్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చాము. ఇక్కడ గూపుడు గొర్రె అని వినడానికి పేరు కొత్తగా ఉంది నాకు కూడా, అంటే ఫస్ట్ టైం, అందుకే నాకు పలకడానికి కూడా రావడం లేదు. సో గూపుడు గొర్రె అనే కర్రీ అయితే చాలా స్పెషల్ అంటున్నారు. మరి అది ఏంటి అసలు, అదేంటో కూడా నాకు అర్థం కావట్లేదు. అదేదో నాన్ వెజ్ ఐటమ్గా అయితే అనిపిస్తుంది. మరి ఇక్కడ అదేవిధంగా వెజ్ అండ్ నాన్ వెజ్ తో పాటు మీల్స్, బఫెట్ కర్రీస్, బిర్యానీస్, పులావ్స్, టిఫిన్స్ కూడా ఇక్కడ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయని అయితే చెప్తున్నారు. మరి లోపలికి వెళ్ళి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం పదండి. మొత్తానికి అయితే లోపలికి ఎంట్రీ అయ్యాము. ఇక్కడ చూస్తే కనుక అంబియన్స్, ముఖ్యంగా అంబియన్స్ ఏ హోటల్లో అయినా అంటే జనాల్ని ఆకట్టుకునేది, అట్రాక్టివ్గా కనిపించేలా చేసేది మట్టుకు అంబియన్స్ అనే చెప్పుకోవచ్చు. అంబియన్స్ వల్ల రెస్టారెంట్లకి ఒక కొత్త లుక్ అనేది వస్తుంది. దానివల్ల జనాలు ఇంకా మరింత అట్రాక్ట్ అయ్యి కూడా చూసేందుకు కావచ్చు, అక్కడ తింటూ ఎంజాయ్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు. మరి ఇక్కడ మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మరి ఇక్కడ ఓనర్ కృష్ణంరాజు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అంటే ఇక్కడ వాళ్ళ పార్ట్నర్షిప్లో దాదాపు 3-4 ఉన్నారంట. ఫస్ట్ మనతో పాటు కృష్ణంరాజు గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటండి ఇప్పుడు మనం చూసుకుంటే గనక గల్లీ గల్లీకి, వీధి వీధికి రెస్టారెంట్స్ అనేది వస్తూనే ఉన్నాయి. ఫుడ్ బిజినెస్ నడుస్తుంది హైదరాబాద్ మొత్తం. ఇంతకు ముందు చూసుకుంటే ఇట్లా ఉండేది కాదు. ఎక్కడో మనము రెస్టారెంట్కి వెళ్ళాలంటే కూడా ఏ కార్ తీసుకుని, అంటే బై వాకబుల్ ఉండకుండా చాలా లాంగ్ వెళ్ళి తినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎనీ ప్లేస్ లో ఎక్కడైనా సరే ఫుడ్ పక్కనే ఉంటుంది. ఎక్కడమంటే చాలా పక్కనే ఉంటుంది. మరి ఇన్ని రెస్టారెంట్స్ ఉన్నప్పుడు మీరు ఒక కర్రీ మ్యాన్ గా అయితే నేమ్ తో వచ్చారు. ఏంటి మీ రెస్టారెంట్ లో స్పెషాలిటీ ఏంటి? ఒక మంచి భోజనం లాంచ్ చేద్దాం అని కాన్సెప్ట్ లో దిగామండి మేము నలుగురు. మన కాన్సెప్ట్ ఏంటంటే ఓల్డ్ ఫుడ్, ఇది వరకు మన అమ్మమ్మ ఎలా వండి పెట్టారో, టేస్టింగ్ సాల్ట్, డాల్డా, కలర్స్ లేకుండా మన ఇంట్లో హోమ్లీగా ఎలా వండుకుంటాం, మన స్పెషల్ ఆ విధంగా ఫుడ్ లాంచ్ చేయాలని అందివ్వాలనే ఉద్దేశంతో వెజ్ భోజనం, నాన్ వెజ్ భోజనం. నాన్ వెజ్ అంతా కూడా మనం కట్ల పొయ్యి మీద చేసి డిఫరెంట్ టేస్ట్లో మనం ఈ కలర్స్ 3 లేకుండా మనం డిఫరెంట్ గా లాంచ్ చేసి పెడుతున్నాం. టేస్ట్ పాతకాలం 90s కాలం లాగా అంటే ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది, ములగాకు, కందిపప్పు, పప్పు, ములగాకు, అలాగే మనం తెల్లపిండి కూర, ఇలా స్పెషల్ గుమ్మడికాయ కూర, ఇలా రాజుల చిక్కుడు కర్రీ, అలాగే పెన్నాడు వంకాయ, ఇలా రకరకాల ఐటమ్స్లో ఓల్డ్ స్టైల్లో మనం కట్టెల పొయ్యి మీద చేసి మనం పెడతాం. అలాగే దూపుడు గొర్రె పలావ్ అని చెప్పి మన స్పెషల్. అలాగే మన సీ ఫుడ్ ఎక్కువగా మనం లైక్ చేస్తాం. క్రాబ్ ఫ్రై కానీ, ఫిష్ ఫ్రై కానీ, ఫిష్ అంతా కూడా మన ఈస్ట్ గోదావరి నుంచి అమలాపురం, అది అక్కడి నుంచి తీసుకొచ్చి మనం టేస్ట్గా లాంచ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్, దాదాపు వెజ్ అండ్ నాన్ వెజ్ కావచ్చు, రెండింటిలో కలిపి ఎన్ని ఐటమ్స్ పెడుతూ ఉంటారు? వెజ్ లో చాలా ఉన్నాయి. వెజ్ లో 25 ఐటమ్ల దాకా చేస్తాం పర్ డే. నాన్ వెజ్ లో కూడా 20 ఐటమ్ల దాకా ఉంటాయి. ఫ్రాన్స్ ఉంటుంది, మన గోదావరి రొయ్యలు ఉంటాయి, చిన్న రొయ్యలు, గోదావరి రొయ్యలు, చింతకాయ, గోదావరి రొయ్యలు, మామిడికాయ, ఈ టైప్ ఆఫ్ టేస్ట్ లో నాటుకోడి కర్రీ, పీతల కర్రీ, ఇలాగన్నీ డిఫరెంట్. అంటే డైలీ రిపీటెడ్ గానే అంటుతూ ఉంటారా? ఈ రోజు ఇక్కడ డైలీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ చేసే వాళ్ళకి ఈ రోజు ఉన్న మెనూ మళ్ళీ ఫ్రైడే ఉంటుంది. ఎందుకంటే డైలీ కస్టమర్స్ మన అందరు సాఫ్ట్వేర్. ఈ రోజు తిన్న వాళ్ళు ఈ రోజు ఉన్న వెజ్ ఐటమ్స్ అన్ని కూడా మళ్ళీ రిపీటెడ్, మళ్ళీ ఫ్రైడే వస్తాయి.
ఓకే. ఎవ్రీడే చేంజ్ ఉంటుంది. ఎవ్రీడే చేంజ్. చేంజ్ ఎవ్రీడే చేంజెస్ తోనే మీరు ఒక 40 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేస్తూ ఉంటారు. చేస్తాం. ఓకే. బాగా అంటే జనాలు ఇప్పుడు మీరు రెస్టారెంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా జనాలు బాగా దేనికి అట్రాక్ట్ అయ్యారు అంటే బాగా స్పెషల్ గా ఏది ఆర్డర్ ఈ చేస్తారు? గచ్చిబౌలి ఏరియా డిఎల్ఎఫ్ లో ఇంత మంచి భోజనం చాలా అసలు ఎప్పుడు చూడలేదు మేము. మాదాపూర్ నుంచి కూడా ఇక్కడికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి చేస్తాం. ఏంటి బాగా అంటే మీకు మంచి కాంప్లిమెంట్ వచ్చింది ఏంటి మీ దాంట్లో ఇది బాగా స్పెషల్ గా నచ్చింది? దూపుడుగూర పలావ్ స్పెషల్ అండి. నాటుకోడి పలావులు అన్నీ కూడా స్పెషల్. మనం అన్ని పలావులన్నీ కూడా కట్టెల పొయ్యి మీద వేస్తాం. పలావ్ కూడా చూద్దిరిగా నెల్లు ఇప్పుడు పొయ్యి మీద ఉంది, ఆల్రెడీ వేడివేడిగా దిగుతుంది, ఒకసారి చూడండి. చూడాలి. సో మనకి ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. అప్పట్లో తీసుకుందాం పాతకాల పద్ధతిలో కూడా మనకి ఇప్పుడు కొత్తగా అయితే తీసుకొస్తున్నారు మన ముందుకి. ఈ మధ్య మనం చాలా వింటూనే ఉన్నాం. కట్టెల పొయ్యి మీద వండితే గనక చాలా టేస్ట్ అనేది అయితే మరింత ఉంటుంది. అదేవిధంగా టేస్ట్, సువాసన ఇదంతా కూడా సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో అయితే వీళ్ళు చేస్తున్నా అని చెప్తున్నారు. కలర్స్ ఎటువంటి కలర్స్ కూడా యాడ్ చేయకుండా మరి ఇదే ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ గా కూడా చెప్పొచ్చు. సో మాదాపూర్ నుంచి కూడా ఇక్కడికి ఎంతో మంది వస్తున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇలా ఎంతో మంది మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. మరి ఇక్కడ మధుతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. మీరు ఇక్కడ రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? అవును. ఏంటి మీకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి స్పెషల్? యాక్చువల్లీ అన్నీ చాలా బాగుంటాయి. ఎస్పెషలీ సీ ఫుడ్ అయితే బాగా నచ్చుతుంది. మాది యాక్చువల్లీ రాయలసీమ. గోదావరి ఫుడ్ మాకు అంత అవైలబిలిటీ ఉండదు. సో ఇక్కడికి వచ్చి అది టేస్ట్ చేసే ఇది దొరుకుతుంది. ఏదైనా సరే ఇంకా గోదావరి ఫుడ్ అవన్నీ బాగా చాలా టేస్ట్ చాలా బాగుంటాయి, ఇంటి ఫుడ్ లాగా. గాయత్రి. సో రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాం. యాక్చువల్లీ పెట్టిన స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ లాస్ట్ డిసెంబర్ లో స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాం. అన్ని ఇక్కడ ఉన్నటువంటి దాదాపు వెజ్ అండ్ నాన్ వెజ్ కలిపి కూడా దాదాపు 40-45 ఐటమ్స్ కూడా పెడుతూ ఉన్నామని చెప్తున్నారు. మరి దాంట్లో మీరు ఆల్మోస్ట్ ఎన్ని టేస్ట్ చేసి ఉంటారు ఇన్ని డేస్ లో? చేసాం చాలానే. వెజ్ ఆల్మోస్ట్ మీల్స్ ట్రై చేసాం. మీల్స్ ట్రై చేసినప్పుడు కర్రీస్, రెగ్యులర్ గా కర్రీస్ తీసుకెళ్తూ ఉంటాం. ఎప్పుడైనా హోమ్ ఫుడ్ మిస్ అయ్యాము అనిపిస్తే ఇక్కడికి వచ్చి తింటూ ఉంటాం. పులావ్స్ ట్రై చేసాం, అన్ని ఇంకా ఉన్నవి ట్రై చేసాం. ఏవేగో ఇవాళ క్రాబ్ ఫ్రై అంటే స్పెషల్ అనగానే ఇవాళ వచ్చాం ఇప్పుడు క్రాబ్ అనగానే. నాన్ వెజ్ వెజ్ రెండు టేస్ట్ చేశారు, ఏది ఎక్కువ బాగా అనిపించింది మీకు? అఫ్ కోర్స్ అంటే యాజ్ ఎ నాన్ వెజ్ లవర్ నాన్ వెజ్, బట్ వెజ్ కూడా బాగుంటుంది. సో ఇంకా మీరు రెగ్యులర్ గా ఇక్కడే వచ్చి తింటూ ఉంటారు? అవును, రెగ్యులర్లీ. హాస్టల్లో ఉంటాము. మా హాస్టల్ ఇక్కడే. లైక్ హాస్టల్ తెలిసిందే కదా, ఎంతైనా హాస్టల్సే బయట ఫుడ్స్. సో అలా ఎప్పుడైనా లైక్ ఇది బయట అయినా కొంచెం హోమ్లీ ఫీల్ వస్తుంది. సో అలా ఒక్కొక్కసారి కర్రీస్ తీసుకెళ్తాము, పికిల్స్ తీసుకెళ్తాము, అలా అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కోలా. ఫుడ్ మిస్ అయిన ప్రతిసారి ఇక్కడికే వస్తుంటాము. సూపర్. సో రండి మరికొంతమందితో మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరు? సతీష్ అండి. సతీష్. ఓకే. రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి? లేదండి, ఈ రోజు వచ్చాను. ఇక్కడే ఉంటారా మీరు? కర్రీ మ్యాన్ అని చెప్పారంటే టేస్ట్ చేసే ఉంటారు. లాస్ట్ 6 months నుంచి వచ్చి. నా పేరు కుమార్. రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడ? రెగ్యులర్గా వస్తుంటాం మేము. రెగ్యులర్గా వస్తుంటాం. మాకు టేస్ట్ కూడా బాగా నచ్చింది. అథెంటిక్ టేస్ట్ అనమాట. అంటే హోమ్ ఫుడ్ ఎట్లా ఉంటుందో, హోమ్ ఫుడ్ టైప్ మనం హోమ్ దగ్గర చేసుకున్న మసాలా ఆ టేస్ట్ కానీ అది కానీ మనకు హోమ్ దగ్గర చేసుకున్న టేస్ట్ వస్తుంది అనమాట. సో దట్టు ఇక్కడ మనం ఎక్కువగా బిర్యానీస్ మనం ఎక్కువగా తింటూ ఉంటాం. సో పలావ్ చాలా తక్కువ మనం ఇక్కడ తింటాం. సో చాలా పలావ్ మన గోదావరి టేస్ట్ వచ్చేటట్టు పలావ్ ఆ టేస్ట్ అది ఉండడం ఇక్కడే మేము ఇక్కడ చూసాం. సో ఈ టేస్ట్ మాకు నచ్చింది, డైలీ వస్తుంటే తీసుకెళ్తుంటాం. సో ఇక్కడ నా ఫేవరెట్ వచ్చి దూపుడు గొర్రె పలావ్ అనమాట. దూపుడు గొర్రె అంటే నేను వినగానే ఏంటి ఇది నేమ్ వెరైటీగా ఉంది, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఏంటి అసలు అది ఏంటి అనిపించింది. నాన్ వెజ్ అని అర్థమైంది. అంటే ఏంటండి దూపుడు గొర్రె అనేది? యాక్చువల్లీ చాలా అంటే భీమవరంలో వన్ ఆఫ్ ది ఫేమస్ డిష్ అనమాట. భీమవరంలో బాగా దొరుకుతుంది, వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు అనమాట. అంటే అన్ని పలావ్స్ లో గల దూపుడు గొర్రె డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అంటే అది కూడా ఒక రకమైన గొర్రె, కాకపోతే చాలా అరుదుగా దొరికే టైప్ అన్నమాట.
సూపర్ గా ఉంటుంది. ఎలా ఉంది ఇక్కడ మీకు ఏం నచ్చింది? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే వీధి వీధికి గల్లీ గల్లీకి ఎక్కడ చూడు రోడ్ పైకి వస్తే గనక రెస్టారెంట్ అన్నో ఫుడ్స్ ఎక్కడ చూడు మనకి ఆహారం భోజనం అనేది అందిస్తున్నారు. ఎక్కడ మనం పెద్దగా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, గల్లీ గల్లీకి ప్రతి దగ్గర ఉంటున్నాయి. మరి ఇక్కడికి ఎందుకు రావాలంటారు? అది యాక్చువల్లీ నాకు బాగా నచ్చేది ఏంటంటే మాది యాక్చువల్లీ మేము గోదావరి ఈస్ట్ గోదావరి మాది అన్నవరం అనమాట. సో మాకు ఎక్కువగా మా సైడ్ ఎట్లయితే మాకు ఫుడ్ టేస్ట్ ఉందో సేమ్ టేస్ట్ మాకు ఇక్కడ దొరికింది. సో కొన్ని దగ్గర ఏంటి ఆర్టిఫిషియల్ గా మసాలాలు వేసి ఆర్టిఫిషియల్ టేస్ట్ ఉంటది, కానీ మాకు ఎందుకు ఇది రియల్ టేస్ట్ అనిపించింది నాకైతే. మా సైడ్ మా ఇంటి దగ్గర ఫుడ్ తింటున్న ఫీలింగ్ వచ్చింది నాకు. పెద్దవాళ్ళు ఎలా అయితే వండుతారు అమ్మ వాళ్ళు అప్పట్లో 90s వాళ్ళు కావచ్చు, అట్లనే వీళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము, కలర్స్ ఏది కూడా యాడ్ చేయట్లేదు అని చెప్తున్నారు, చాలా న్యాచురల్ గా మీకు అందిస్తున్నామని చెప్తున్నారు, అందుకే రావచ్చు అంటారు ఇక్కడికి. ఎగ్జాక్ట్లీ ఆ టేస్ట్ నాకు అనిపించింది. యాక్చువల్లీ ఏంటంటే కొంత సాల్ట్ ఎక్స్ట్రా యాడెడ్ సాల్ట్ కానీ ఫ్లేవర్స్ కానీ అటువంటివి నాకు ఏమి అనిపించలేదు ఇక్కడ. దట్టు మనం ఏదైనా ఫుడ్ తినగానే మన ఫ్లేవర్ మాకు బాగా నచ్చుద్ది, ఫుడ్ డైజెస్ట్ మనం చూసుకుంటాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇంటి దగ్గర ఫుడ్ ఎలా ఉందో సేమ్ నాకు అలా అనిపించింది. టేస్ట్ కొంచెం ఇంకా బాగా నచ్చింది చెప్పాలంటే. ఇప్పుడు మనం పెళ్లిళ్ళకి వీటికి ఫంక్షన్స్ కి చేసుకుంటాం కదా, మన ఇంటి దగ్గర మనం ఒక వంట మాస్టర్ పెట్టి చేయించుకుంటాం, అది మనకు నచ్చినట్టు చేయించుకుంటాం. సో అట్లా ఆ టేస్ట్ నాకు అనిపించింది, రియల్లీ ఒక గోదావరి టేస్ట్ నాకు అనిపించింది. సో నేను చాలా టేస్ట్ చూసాను. 4AM బిర్యానీ అని తినిపించడానికి తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ చాలా మందిని తీసుకొచ్చాను చెప్పాలంటే. నాకు అంత బాగా నచ్చింది నాకు ఇక్కడ. రెస్టారెంట్ కి చాలా ప్లస్ అవుతుందండి. ఓకే, మరి మీకు ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? డిస్కౌంట్స్ ఎక్కడైతే ఫుడ్ నేను ఒకటే నమ్ముతా, ఫుడ్ క్వాలిటీ ఎక్కడ బాగుంటుందో అక్కడ డిస్కౌంట్స్ ఉంటుంది మ్యాక్సిమం. డిస్కౌంట్స్ ఎక్కడ ఉంటే మనకు ఫుడ్ క్వాలిటీ లేని దగ్గర డిమాండ్ లేని దగ్గర మనకి డిస్కౌంట్స్ ఇస్తుంటారు. డిమాండ్ ఉన్న దగ్గర ఫుడ్ క్వాలిటీ బాగుంటే డిస్కౌంట్ ఎందుకు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో క్యాప్షన్ బాగుంది, నిజమే. మరి ఇక్కడ చూస్తే కనుక రెగ్యులర్ గా రోజు నేను ఇందాక అడిగాను ఓనర్ గారితో మాట్లాడి, వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు దాదాపు 45 ఐటమ్స్ పెడుతున్నారు అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. అండ్ ఈ రోజు దొరికింది ఫ్రైడే ఉంటుంది, అండ్ డైలీ రిపీటెడ్ గా కాకుండా డిఫరెంట్ గా అందిస్తూ ఉన్నారు. మరి మీకు వెజ్ లో కావచ్చు నాన్ వెజ్ లో కావచ్చు రెండు టేస్ట్ చేశారా ముందుగా? ఎగ్జాక్ట్ మాకు వెజ్ టేస్ట్ చేసాం, నాన్ వెజ్ టేస్ట్ చేస్తాం. దట్టు ఏంటంటే రోజు ఒకటే ఐటమ్ మీకు దొరకదు ఇక్కడ. సో మీకు అప్డేట్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు వాట్సాప్ గ్రూప్ కానీ ఏదో ఒకటి ఫాలో అయితే వాళ్ళు వాట్సాప్ లో మీకు పోస్ట్ చేస్తుంటారు. సో డైలీ మీకు దుప్పుడు కూర అంటే డైలీ దొరకదు మీకు ఇక్కడ, డైలీ ఉండదు. వాళ్ళు వీక్లీ స్పెషల్ డేస్ వాళ్ళు మెన్షన్ చేస్తారు మన గ్రూప్ లో, అవి చూసుకుని మనం రావాలి. డైలీ అయితే దొరకదు మీకు. అదే ఓకే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వాళ్ళు పెడుతుంటారు, మనం అవి అప్డేట్ చూసుకుని మనం వస్తూ ఉండాలి అనమాట. వెజ్ నాన్ వెజ్ రెండు టేస్ట్ చేశారు కదా, ఏది ఎక్కువ బెస్ట్ అనిపించింది, దేనికి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి? నాకు వెజ్ నచ్చింది ఇక్కడ. నేను ఇక్కడ వెజ్ తింటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే ఇస్తాను. వెజ్ తినాలనుకుంటే నాకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే, ఎందుకంటే ఆ టేస్ట్ అది సేమ్ మా ఇంటి టేస్ట్ లాగా ఉంటుంది. సో నాన్ వెజ్ కూడా నాకు పలావ్స్ అంటే బాగా ఇష్టం నాకు. అంటే బిర్యానీస్ తిని బోర్ కొట్టింది చెప్పాలంటే. మనకి ఇక్కడ బయట ఎక్కడికి వెళ్ళినా మనకి ఎక్కడైనా పలావ్స్ ఎక్కువైపోయినాయి. అవునా, బిర్యానీస్ ఇంకా టేస్ట్ ఒక తిని ఇంకా బిర్యానీ టేస్ట్ అందరికి ఒక రకంగా చెప్పాలంటే బోర్ కొట్టింది. ఇంతకు ముందు చికెన్ బిర్యానీ అని అంటే మటన్ బిర్యానీ ఇట్లాంటివి వింటూ ఉండేవాళ్ళు, ఇప్పుడు చికెన్ పలావ్ మటన్ పలావ్ అన్నట్టుగా వింటున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ ఏమైనా కోరుకునేది ఇప్పుడు డైలీ తినేదే తినాలని అనుకోరు కదా, కొత్తగా తినాలని అనుకుంటారు. సో అందులోనే పలావ్ అనేది ఒక మంచి పలావ్ కూడా అందరికి నచ్చుద్ది. సో విడివిడిగా వస్తాయి, కర్రీస్ వస్తాయి నీట్ గా, అందరూ డ్రై ఐటమ్స్ కాకుండా కొంచెం వెట్టగా కావాలని అనుకుంటారు ఈ రోజుల్లో. సో అట్లా ఆ టేస్ట్ ప్రకారంగా కానీ కాకపోతే వీళ్ళు వండే విధానం కానీ కొంచెం నచ్చి అందరూ పలావ్స్ ప్రిఫర్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అయితే నాకైతే పలావ్స్ బాగా ఇష్టం, అందువల్ల నేను ఇక్కడికి వస్తుంటాను రెగ్యులర్ గా. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి కిచెన్ లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడ చూసారా, నో ఎంట్రీ. అంటే నార్మల్ గా ఎవరికి కూడా ఇక్కడ ఎంట్రీ అనేది అయితే ఉండదు, లోపల ఉండే స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది. బట్ మనం ఒక్కసారి మన వ్యూస్ కోసం లోపల ఎలా ఉంటుంది హైజీనిక్ గా, ఎంత సేఫ్ అండ్ సెక్యూర్ గా నీట్ గా వండుతున్నారని చెప్పేసి అది చూపించడానికి మాత్రమే మనం పర్మిషన్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. ఒక్కసారి చూద్దాం రండి. ఎలా పనిచేస్తారండి మీ స్టాఫ్ నార్మల్ గా ఇక్కడ? బాగా చేస్తారండి. ఉదయం 5 గంటల కల్లా అందరూ రెడీ అయిపోయి 10:30 కల్లా అందరూ రెడీ చేసి ఎవరి పనులు చూసుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అంటే కంటిన్యూ ఉంటుంది అండి, రెస్టారెంట్ కదా, ఇంకా అలా కంటిన్యూ 3 o'clock కల్లా ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. సో మొత్తానికి మనము లోపలికి వచ్చాము. కరెక్ట్ గా ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నారు, మనం టైంకి వచ్చినాము. ఇక్కడ గూపుడు గొర్రె పలావ్ అన్నమాట స్పెషల్. ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి, కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు, ఇదే అన్నమాట స్పెషల్. సో దీని మీద మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. వావ్, చూసారు కదా, టైంకి వచ్చాం, అందుకు మనకి క్లిప్ మిస్ అవ్వకుండా దక్కింది, లేదంటే అసలు దొరికేది కాదేమో మేబీ కదండి.
వావ్, స్మెల్ అయితే అదిరిపోయిందండి. Yeah. ఏంటి గుప్పుడు గొర్రె స్పెషాలిటీ ఒకసారి మీ మాటల్లో? అది దూపుడు గొర్రె అండి. ఇది ఇక్కడ దొరకదు, అది ఈస్ట్ గోదావరి నుంచి వస్తుంది. ఇది ఫేమస్ మాట దూపుడు గొర్రె బిర్యానీ అంటే. సో ఇక్కడ మీ హోటల్లో మాత్రమే ఇది అవైలబుల్ గా ఉంది. మా హోటల్లోనే అవైలబుల్ ఉంటుంది. నేను కూడా ఎప్పుడు వినలేదు కాబట్టి మీ దగ్గరే దొరుకుతుంది. ఈ దూపుడు గొర్రె బిర్యానీ అన్నది కట్టెల పొయ్యి మీద చేస్తాం. కట్టెల పొయ్యి మీద చేస్తే దాని టేస్ట్ వేరు మాట. అంటే ఇది ఒక్కటే కట్టెల పొయ్యి మీద చేస్తారా? మొత్తం అన్ని రకాల కట్టెల పొయ్యి మీద చేస్తాం. నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని కూడా కట్టెల పొయ్యి మీద చేస్తాం. సో ఇప్పుడు బాగా మీ హోటల్లో రన్నింగ్ లో ఉంది అయితే గుప్పుడు గొర్రె. దూపుడు గొర్రె బిర్యానీ, చిట్టుముచ్చాలు రైస్ తో దూపుడు గొర్రె బిర్యానీ. దీన్ని చికెన్ తో కూడా చేస్తారు. చికెన్, మటన్. ఎంత మంది అండి దాదాపు స్టాఫ్? ఎంత మంది కిచెన్ లో సెపరేట్ గా మీ స్టాఫ్ ఎలా ఉంటారు? 20 మెంబర్స్ ఉన్నారండి. 20 మెంబర్స్. 20 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీ ఇది ఏదైతే ఇన్ని వెరైటీస్ చేస్తా అన్నారు కదా, దానికి చాలా టైం టేకింగ్ ఎక్కువగా ఉంటుంది కదా, మరి అంటే ఏ టైం కి స్టార్ట్ చేస్తారు వంటలు, మళ్ళీ ఏ టైం కి అయిపోతుంది? స్టార్ట్ చేస్తామండి 5 కల్లా చేసి 10:30 కల్లా క్లోజ్ చేస్తాం. బిర్యానీ అన్నది, పలావ్ అన్నది ఎనీ టైం చేస్తూ ఉంటాం అన్నమాట. అవుతుంటే మళ్ళీ ఇది అయిపోయినంటే మళ్ళీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం. హాఫ్ అన్ అవర్ లో రెడీ అయిపోద్దండి బిర్యానీ అవగానే. మళ్ళీ ఇది అయిపోయినంటే మళ్ళీ ఇంకో గిన్నె ఎక్కించి మళ్ళీ రెడీ చేస్తాం అన్నమాట. అంటే ఎప్పుడు కూడా లైవ్ ఇస్తాం అన్నమాట, అప్పటికప్పుడు. అసలు స్మెల్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. గుప్పుడు గొర్రె అంట. అంటే ఇది ఏంటిది? గొర్రె అంటే గొర్రె ఉంటది కదా, మేక, అది అదేనా? గొర్రెనే, రైట్. ఓకే, మనం నార్మల్ గా మేక అంటే మటన్ తెలుసు కదా, సో ఇది గొర్రెతో చేసేది అనమాట. అందుకే గుప్పుడు గొర్రె కర్రీ, అది పలావ్ అన్నమాట. బిర్యానీయా పలావ్? ఇది పలావ్, గుప్పుడు గొర్రె పలావ్. అదే విధంగా ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ తో చేస్తున్నారు. చాలా బాగుంది కదా, సో మంచిగా ఉంది. స్మెల్ కూడా అదిరిపోయింది, ఎందుకంటే కట్టెల పొయ్యి కాబట్టి సువాసన అనేది మంచిగా వస్తుంది. సో పీతల ఫ్రై ఒకసారి చూడండి. ఏంటి పీతల ఫ్రై స్పెషాలిటీ ఏంటండి? కోనసీమ పీతలు, ఆంధ్ర స్పెషల్. కోనసీమ స్పెషల్ పీతలు, గుడ్డు పీతలు అంటారండి వీటిని. ఈ ఫ్రై మాట, ఇది గుడ్డు పీతల ఫ్రై. జూమ్ లో చూపించవా? చాలా మంచిగా కనిపిస్తుంది కదా ఫ్రై, పీతల ఫ్రై. నేను ఇక్కడే చూస్తున్నా, ఈ రెస్టారెంట్ లోనే లైవ్ లో వండుతుంటే చూస్తున్నా. చాలా బాగుంది. ఇక్కడ మనకి సెల్ఫ్ సర్వీస్ అయితే ఉంది. చక్కగా మనకి కావాల్సింది నచ్చింది వడ్డించుకొని తినొచ్చు. సో సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. చూసారు కదా, ఎవరికి వాళ్ళు వడ్డించుకొని హ్యాపీగా తింటూ ఉంటారు. సో ఇంకా జనాలనైతే ఇంకా వస్తూ ఉంటారు అన్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, జస్ట్ మనం ఎర్లీగా రావడం జరిగింది. సో ఇప్పుడు టైం అరౌండ్ 1 అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా. హలో అండి, మీ పేరు? నా పేరు సురేన్ పంతులు అండి. మీరు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? డైలీ వస్తామండి. మీకు ఇక్కడ బాగా నచ్చేది ఏంటి ఫుడ్? అంటే ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా సర్వ్ చేస్తున్నారు కదా, సో మీకు బాగా నచ్చింది ఏంటి? బాగా నచ్చింది అని కాదు, ఫుడ్ తింటే మనకు హెవీ కాకూడదు, అది ఇక్కడ అవ్వట్లేదు. అదొకటే ప్లస్ పాయింట్ నాకు. వెజ్ నాన్ వెజ్ ట్రై చేస్తారా? నాన్ వెజ్ ట్రై చేస్తాం. అదో ఇప్పుడే ఆర్డర్ కూడా చేస్తాం. నాన్ వెజ్ కూడా వచ్చాం. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. హోమ్ లో నేనైతే టేస్ట్ చేశాను. దూపుడు గొర్రె పలావ్ కదా, నాకు అసలు అంటే ఫస్ట్ టైం తిన్నాను, ఫస్ట్ టైం పేరు కూడా విన్నాను. చిట్టి ముత్యాల రైస్తో అయితే వాళ్ళు ప్రిపేర్ చేశారు. చిట్టి ముత్యాల రైస్తో దూపుడు గొర్రె పలావ్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలి, ఖచ్చితంగా మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కావచ్చు, ఆయిల్ అయితే ఖచ్చితంగా ఆ హ్యాండ్కి అంటుకోవడం అనేది అయితే జరుగుతుంది, బట్ ఇక్కడ అది జరగలేదు. సో అదేవిధంగా అంబియన్స్తో పాటు ఇక్కడ కస్టమర్స్ కూడా మనం ఇందాక చూస్తూ ఉన్నాము. క్రేజీ, అసలు వస్తూనే ఉన్నారు వెంట వెంట. మనకి కూర్చోవడానికి అది స్పేస్ కూడా సరిపోవట్లేదు, అంతలా మంచిగా వస్తున్నారు. సో తక్కువ టైంలోనే మంచిగా రీచ్ అయితే వచ్చింది కర్రీ మ్యాన్ అయితే రెస్టారెంట్కి. మరొకసారి మాట్లాడదాం. మీ దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్స్కి మీరు ఒక మాటలో ఏం చెప్తారు? అసలు మీ రెస్టారెంట్కి ఎందుకు రావాలంటే మీరు ఏం చెప్తారు? మా రెస్టారెంట్ ఏంటంటే మా కర్రీ కాన్సెప్ట్ ఏంటంటే నేచురల్ ఫుడ్ ఇవ్వాలండి. అదే ఎవరికైనా టేస్టింగ్ సాల్ట్ కానీ డాల్డా కానీ ఫుడ్ కలర్స్ వాడకుండా నేచురల్గా అదే కట్టెల పొయ్యి మీద తయారు చేసి పూర్వపు స్టైల్లో ఇవ్వాలని మా కాన్సెప్ట్. మేము అదే కాన్సెప్ట్ని హైదరాబాద్ సిటీలో చేద్దామని అనుకుంటున్నాం. బాగా సక్సెస్ అయింది, ఇంకా మరి అంత సక్సెస్ అవ్వాలని. బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ ఇక్కడ మాత్రమే గచ్చిబౌలిలో ఉంది? గచ్చిబౌలిలో ఒకటే ఉంది, గచ్చిబౌలిలో ఇంకోటి ఓపెన్ చేస్తున్నామండి. ఆగస్ట్ నెలలో ఓపెన్ అవుతుంది. అది ప్రస్తుతంగా అయితే ఒకటే బ్రాంచ్ మాది.
ఓకే, గచ్చిబౌలిలోనే ఉంది. మెల్లిగా స్టార్ట్ చేస్తారు అయితే. ఒకటి 1 by 1 స్టార్ట్ చేస్తాం. ఎలా అనిపిస్తుంది రీచ్? మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రీచ్ అనేది ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుందండి. జనాల రెస్పాన్స్ కూడా బాగుంది. నేచురల్ ఫుడ్ లో ఇంట్లో తిన్నట్టు ఉంటుందని అందరూ రెస్పాన్స్ బాగుంది. అలా ఏంటంటే స్టెప్ బై స్టెప్ స్లోగా వెళ్దామని, అంతే మేము ఏదో తొందరపడిపోయి ఇలాగా జరుగుతుంది అలా చేద్దామని కాదు, స్టెప్ బై స్టెప్ వెళ్దామని. నేచురల్ ఫుడ్ ఇవ్వాలని మా కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్ ని కొనసాగిస్తున్నాం. మరి మీ దాంట్లో ముందుగా వచ్చే కస్టమర్ ఏది టేస్ట్ చేయాలని అడిగితే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? దూపుడు కూర పొలం, అదే అదే done. అది కోనసీమ స్పెషల్ అండి. అది దూపుడు కూర పొలం అన్నది అక్కడ కోనసీమలో ఉన్న టేస్ట్లనే ఇక్కడ సిటీలో మేము చెయ్యాలని, అంటే ఇక్కడ ఉన్న ఫుడ్ కాకుండా కోనసీమ స్టైల్లో అక్కడ ఫుడ్ని మేము ఇక్కడ అమలు చేయాలని అనుకుంటున్నాం అన్నమాట. రైట్. ఏమైనా స్పెషల్ ఆర్డర్స్ ఉంటాయా? ఏమైనా క్యాటరింగ్ టైప్ అట్లా ఏమైనా ఉంటే మీరు ఏమైనా క్యాటరింగ్లు చేస్తాం, క్యాటరింగ్ కూడా ఎక్కువ చేస్తాం. ఆల్రెడీ చేస్తున్నాం క్యాటరింగ్లు, పెద్ద పెద్ద క్యాటరింగ్లు కూడా చేసాం. 2000, 3000 కూడా చేసాం. క్యాటరింగ్ మాత్రం స్పెషల్ గా కూడా చేస్తున్నాం అండి. క్యాటరింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అంతే, ఏదైనా సరే నేచురల్ గా అంత కోనసీమ స్టైల్లో టిఫిన్స్ స్నాక్స్ కూడా ఉన్నాయా? త్వరలో పెడుతున్నాం అండి. అది కూడా పెడుతున్నాం. స్నాక్స్, టిఫిన్స్ అవి కూడా త్వరలో ఇంకో 2 బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. ఆ బ్రాంచ్ లో పెడతామండి. రైట్. సో ఇక్కడైతే ద మ్యాజిక్ టచ్ అని చెప్పొచ్చు. అక్కడ చూసారు కదా కట్టెల పొయ్యి మీద, వీళ్ళ అంబియన్స్ కూడా అలానే ఉంది. ఏదైతే పెద్దవాళ్ళు అప్పట్లో చేసినట్టుగా అమ్మమ్మలు కట్టెల పొయ్యి మీద ఉండేటువంటి అంబియన్స్ కావచ్చు, అప్పుడు ఒక పల్లెటూరి వాతావరణం అనేది అయితే ఇక్కడ ఈ హోటల్లో, ఈ రెస్టారెంట్లో అయితే కనిపిస్తూ ఉంది. అండ్ కస్టమర్స్ కూడా మంచిగా వస్తున్నారు, రీచ్ అయితే బాగుందని చెప్తున్నారు. అదేవిధంగా గచ్చిబౌలిలో మరొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేయబోతున్నారు త్వరలో. సో ఇప్పుడు ఆగస్ట్లో కదా ఓపెనింగ్, అదనమాట. సో రీచ్ మంచిగా ఉంది కాబట్టి బ్రాంచెస్ ఇలానే పెట్టుకుంటూ పోతా అని కూడా చెప్తున్నారు. బట్ నిజంగానే వీళ్ళు చెప్పింది మట్టుకు నిజం. మనం లైవ్ లోనే చూసాం ఫుడ్ చేయడం కావచ్చు అంతా కూడా. సో కట్టెల పొయ్యి మీద చేయడం కావచ్చు, వాళ్ళు లైవ్ లో అక్కడ నుంచి మీరు గోదావరి అక్కడ నుంచి అన్ని కూడా రాయలసీమ నుంచి తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఫిష్ అయితే నేను ఫిష్ కూడా టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా అమేజింగ్ గా ఉంది, అసలు వండర్ఫుల్ అని చెప్పొచ్చు. నిజంగా ముళ్ళు అయితే లేదు, ముళ్ళు లేకుండా ఉంది ఆ చేప, చాలా బాగుంది. నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని కూడా కోనసీమ నుంచి తీసుకొస్తామండి. లైవ్ మొత్తం అన్ని అక్కడ నుంచి వస్తాయి, కోనసీమ నుంచి వస్తాయి మొత్తం. కోనసీమ స్పెషల్ అండి, కోనసీమలో చేపలు స్పెషల్. అందుకే ఆ వాటర్ అదంతా కాబట్టి పీత ఒకటి అండి బాగా, మాకు ఆ ఏరియాలో ఎక్కువ పీతలు నేచురల్ గా దొరుకుతాయి. లైవ్ పీతలు తీసుకొచ్చి చేస్తామండి ఇక్కడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు అడగగానే మీరు వీడియో చేయనిచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా కూడా మనం రెస్టారెంట్ బాగుంది కాబట్టి మనం ఇంత దూరం వచ్చి ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేసినాం, తెలుసుకున్నాం, చాలా బాగా అనిపించింది. ఇలానే కస్టమర్స్ కూడా రావాలని మనం కూడా మన ఛానల్ తరపున కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.